చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 144 అసెంబ్లీ నియోజకవర్గాలు 17 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఆయన ప్రజాగలం అని చెప్పి మొత్తం మీద అయితే ఒక యాత్రకు శ్రీకారం చుట్టి రోజుకు 2-3 బహిరంగ సభల్లో ప్రసంగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో టికెట్ రాని అసంతృప్తులు ఎవరైతే ఉంటారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏ స్టేజ్లో కూడా చంద్రబాబు గారి మాట వినే పరిస్థితి కూడా కనిపించట్లేదు. పైపెచ్చు టీడీపీ టికెట్ రాని వాళ్ళు అక్కడ టీడీపీ గెలుపు కోసం కానీ లేదా టీడీపీకి కాకుండా జనసేన బీజేపీకి టికెట్ ఇచ్చిన చోట్ల ఆ రెండు పార్టీల గెలుపుకు కానీ వీళ్ళు పనిచేస్తారు అనే సంకేతాలు ఎక్కడా ఏ స్థాయిలో కూడా కనిపించడం లేదు. పైపెచ్చు తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గోపాలపురం టికెట్ ఆశించినటువంటి అక్కడ మద్దిపాటి వెంకటరాజుకి ఏమో ఇచ్చారు టీడీపీ టికెట్. బట్ అక్కడ ముల్లపూడి ఏమంటారు ఇంకొక ఆయన ముల్లపూడి అనే ఒక ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. తనకి ముల్లపూడి బాపిరాజు తనకి టికెట్ ఇవ్వలేదు అని వాళ్ళ అనుచరులు తీవ్రంగా రగిలిపోతూ ఉన్నారు. అండ్ ఆ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి చంద్రబాబు గారిని కలిసి వీళ్ళ వినతులేందో ఇద్దామని చెప్పి అనుకుంటే చంద్రబాబు గారు టైం ఇవ్వలేదట. వాళ్ళు తీవ్రంగా వాళ్ళ అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురై నేరుగా చంద్రబాబు మీదకే వెళ్ళిపోయారు, దూసుకుపోయారు. కారు మీదకు దూసుకుపోయారు, సెక్యూరిటీ అడ్డుకుంటున్నా నేరుగా బాబు మీదకే దూసుకుపోయారు. ఒక్కసారిగా ఖిన్నుడైపోయినటువంటి టీడీపీ అధినేత ఆ విజువల్ చూస్తే అసలు ఆవేశంతో ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారు. బాబు గారు నా దగ్గరికి నా మీదకి వస్తారా అన్నట్లు ఊగిపోతున్నారు. ఆ తర్వాత మరి ఆ టికెట్ ఆశించినటువంటి ముల్లపూడి బాపిరాజు గారిని పిలిపించి చంద్రబాబు గారు ఏం మాట్లాడారో తెలియదు. తర్వాత అయితే టైం ఇచ్చారు. చంద్రబాబు గారికి ఇది ఆయన మీదకి దూసుకెళ్ళడం ఘోరమైన అవమానమే. అందుకే బాబు గారు తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అయ్యారు. అండ్ బాబు గారికి ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? ఇంకా లీడర్షిప్ వినే పరిస్థితి లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. టీడీపీ నెక్స్ట్ అధికారంలోకి రాలేదు అని అంటే ఇంకెవరినరు. ఆ తర్వాత చంద్రబాబు గారి ఏజ్ కూడా 8 yearsకి దగ్గరికి అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇక బాబు గారి లీడర్షిప్ ఆ నాయకత్వం మాటలు వినే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఆ సంకేతాలు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. మరి బాబు గారికి ఆ సంకేతాలు రీచ్ అవుతున్నాయో లేదో తెలియదు. కానీ ఎవరు సహకరిస్తామంటున్నారు? చెబితే ఎవరు వింటున్నారు? టికెట్లు మార్చుకోవాల్సి వస్తుంది. శ్రీకాకుళం ఆమె లక్ష్మీదేవి వింటున్నారా? పెనమలూరు బోడేప్రసాద్ విన్నారా? ఇంకో దగ్గర ఇంకొకరు వింటున్నారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చోట్ల ఏలూరులో వింటున్నారా టీడీపీ వాళ్ళు? ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఆనపర్తిలో వింటున్నారా? ఎక్కడ వింటున్నది ఎక్కడ అంటున్నా, ఎక్కడ వినడం లేదు. తెనాలిలో వింటున్నారా? వినరు. ఏదో ప్రస్తుతానికే నామకే వాస్తే అట్లా చూస్తూ ఉంటారు. టైం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు బాబు గారు అయితే ఎదుర్కోబోతున్నారు. నాకైతే ఆ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి టీడీపీ అధినేత కనిపించకుండా ఉంటాయా? ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతానికైతే వేరే మార్గం లేదు. అన్నింటినీ భరించుకుంటూ నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడం తప్ప